హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే చాలా రోజులు బస్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. ఒకసారి చూడండి గాయస్. ఫ్రెండ్స్, నేను విశాఖపట్నం బస్ కాంప్లెక్స్ వెళ్ళేసరికి అయితే ఫుల్గా జనాలతో రష్గా అయితే ఉంది. నేను బస్కి ఎక్కడానికి చాలా బస్సులు ట్రై చేశాను కానీ చాలా ఫుల్గా ఉంది, ఎక్కలేకపోయినా. లాస్ట్కి అయితే నేనైతే ఒక ఎక్స్ వచ్చింది, నేనైతే ఎక్స్ బస్ అయితే ఎక్కాను, పలాస వెళ్ళే బస్సు అయితే. ఫ్రెండ్స్ చూడండి మీరు ఎంత ఉందో రష్ అయితే. చాలా ఫుల్గా అయితే జనాలు అయితే ఉన్నారు. ఎలాగోలాగా నేనైతే బస్సు అయితే ఎక్కేసాను. చూసాకైతే మాత్రం నేను బస్సు ఎక్కినప్పుడు సగం ఫిల్ అయితే అయిపోయాయి సీట్స్ అయితే గాయస్. మొత్తానికి అయితే నేను ఎలాగోలా అయితే బస్సు అయితే ఎక్కేసాను. ఒకసారి బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను, చూడండి గాయస్. ఫ్రెండ్స్ అదే టెక్కల్ డిపో బస్ అయితే ఫ్రెండ్స్ చూడండి అలాగైతే ఉన్నారు పాసెంజర్స్ అయితే. చాలా రష్గా అయితే ఉంది నేను బయలుదేరేటప్పటికైతే, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే హనుమంతవాక ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫుల్ రష్ ట్రాక్ ఏరియా కూడా బస్సు వస్తుంటే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ బస్సు మధ్యలో లంచ్ అయితే ఆపడం మాకు వచ్చినట్టు 140 అయితే లంచ్ అయితే. ఇక్కడ లంచ్ చేసి నేనైతే మాత్రం బిస్కెట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను శ్రీకాకుళం వచ్చేసరికి 2:30 ఇలా అయితే అయింది టైం అయితే. మొత్తానికి శ్రీకాకుళం వచ్చేసాం కానీ ఫుల్ రష్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సంక్రాంతికి అందరికి వెళ్తున్నారు కదా ఇంటికి. మొత్తానికి అయితే చాలా రష్గా అయితే సాగింది ఈ జర్నీ అయితే. నేను ఎప్పుడు చేయలేదు అంటే జర్నీ అయితే, చాలా వ్లాగ్స్ అయితే చేశాను కానీ. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియో. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.